నమస్కారం. 12 జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగమైనటువంటి ఓంకారేశ్వరుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనం నిన్న మొన్న 3 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు 4వ లింగమైనటువంటి ఓంకారేశ్వరుని 4వ జ్యోతిర్లింగమైనటువంటి ఓంకారేశ్వరుని గురించి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ ఖండ్వా జిల్లాలోని నర్మదా నది తీరమున ఓంకారేశ్వరుడు వెలిసి ఉన్నాడు. అయితే ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఏంటంటే వింధ్యుడు ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుండు. శివుని ప్రత్యక్షం చేసుకున్న తర్వాత వింధ్యుడు ఒక కోరిక కోరిండు. అదేంటంటే ఈశ్వర మీరు ఇక్కడనే ఉండాలి అని కోరుకుండు. అయితే ఈశ్వరుడు తదాస్తు అని కోరుకొని వింధ్యునికి ఆశీర్వాదం ఇచ్చిండు. అందుకే ఆయన తపస్సు చేసిన పర్వతం పేరు వింధ్య పర్వతం అని అంటారు. అయితే ఆ ఈశ్వరుడు ఎక్కడ వెలిసిండంటే మదంత అనే ఒక ద్వీపం పైన, ద్వీపం అంటే ఐలాండ్ అంటాం కదా మనం, దాన్నే ద్వీపం అంటారు తెలుగులో. ఆ మదంత అనే ద్వీపం పైన ఈశ్వరుడు వెలిసిండు అనమాట. అయితే ఇంకోటి కూడా ఉంటుంది అనమాట. ఏంటంటే మదంత మహారాజు చాలా రోజుల నుంచి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి 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 మళ్ళీ ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమైతే మదంత మహారాజు కూడా కోరుకుంటాడు ఇట్లే, ఈశ్వర మీరు ఇక్కడనే వెలిసి ఉండాలని అంటే ఈశ్వరుడు తదాస్తాన్ని కోరుకుంటాడు. అక్కడ మములేశ్వర ఆలయం అని ఇంకోటి పక్కకి ఇంకో గుడి ఉంటుంది అనమాట. అక్కడ ఈశ్వరుడు అక్కడ కూడా మొత్తం వెలిసి ఉంటాడు అనమాట. అయితే ఇక్కడనేమో ఓంకారేశ్వరుడు, అక్కడనేమో మములేశ్వరుడు. ఈ 2 ఆలయాలను దర్శించుకుంటే జ్యోతిర్లింగ దర్శనం మనకు లభిస్తుంది అనమాట. అసలు ఈ ఓంకారేశ్వరునికి ఓంకారం అనే పేరు ఎట్లొచ్చిందంటే, ఓం అనేది మన హిందూ ధర్మంలో చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది అనమాట. మనం ప్రాణాయామం చేసుకున్నా కూడా ఆ ఊమ ఓం అని అంటాం కదా, మనం ప్రాణాయామం చేసుకుంటాం కదా, అందులో ఆ ఊమ ఓంకారం అనేటిది వస్తుంది అనమాట. అయితే ఆ ఓంకారం ఎట్లొచ్చిందంటే ఇలాగే చెప్పిన కదా మీకు, మదంత అనే ఒక పర్వతం, ఆ పర్వతము ఓం ఓం ఆకారంలో ఉంటుంది అనమాట. అది ఎట్లా చెప్పారంటే పైనుంచి చూస్తే ఇప్పటికి ఇప్పుడు అంటే శాటిలైట్స్ ఉన్నాయి, కానీ అప్పుడు ఏం లేని కాలంలో కూడా మన పెద్దలు ఓం ఆకారం ఉందని అక్కడ ఓంకారేశ్వరుడు అనే పేరు వచ్చిందని మన పెద్దలు చెప్తురు. ఇప్పుడు అంటే శాటిలైట్స్ తోటి చెప్తురు, కానీ అప్పుడు ఎట్లా చెప్పిర్రో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. అయితే ఓంకారేశ్వరుని దగ్గర ఇంకోటి ఏంటంటే మధ్యప్రదేశ్లో చాలా ప్రకృతి ఉంటుంది అనమాట. ఆ ప్రకృతి వల్ల చాలా అందాలు కూడా ఉంటాయి అన్నమాట. అందువల్ల అక్కడ మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అక్కడ పోయి ఉంటే మూలికలు ఉంటాయి అంటే చెట్లు, ఆ చెట్ల గాలి వీర్చుకోవడం వల్ల మనకు అనారోగ్యం ఉంటే ఆరోగ్యంగా కూడా అవుతామని మన పూర్వీకులు చెప్తుండే. అయితే అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఓంకారేశ్వరుడు, ఇక్కడ మములేశ్వరుడు, ఈ 2 ఆలయాలు దర్శించుకుంటే జ్యోతిర్లింగ దర్శనం అవుతుందని మన పూర్వీకులు చెప్తారు. అక్కడ ఒక నర్మదా నది అని ఉంటుంది అనమాట. అంటే నర్మదా నది ఏడున్నా మనకి ఏ గుడి ఉన్న ఒక నది పోతుంటుంది, పక్కకు గుడి ఉంటుంది అనమాట. అయితే అక్కడ నది మధ్యలో గుడి ఉంటుంది అనమాట. ఇది కూడా ప్రత్యేకత. నర్మదా నది కూడా వాళ్ళు అక్కడ ఉన్న భక్తులు ఏం భావిస్తారంటే ఈ నర్మదా నదిలో స్నానం చేసి ఓంకారేశ్వరుణ్ణి మములేశ్వరుణ్ణి దర్శించుకుంటే మన పాపాలు తొలగిపోతాయని అక్కడున్న భక్తుల భావన అనమాట. అందువలన మ్యాక్సిమం సంవత్సరానికి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి ఈశ్వరుని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే పాపాలు తొలగిపోతాయని వాళ్ళ భక్తుల నమ్మకం. ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నేనేమైనా తప్పు చెప్పినుంటే కామెంట్ రూపంలో తెలపండి. నమస్కారం. జై భారత్, జై హింద్. ఓం నమః శివాయ.